హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకు ఏజెంట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకు 1 year బ్యాక్ వచ్చింది మూవీ. ఇప్పుడు ప్రెజెంట్ మనకి సోనీ లివ్ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. హీరో అఖిల్ నటించిన ఈ మూవీ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చింది. మూవీ ఎలా ఉందంటే అంతగా బాలేదు గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి ఏజెంట్ అవ్వాలని ఉంటుంది. హీరో అలాగే హ్యాకర్ ఉంటాడు గైస్. అలాగే 2-3 సార్లు రాక్ అయితే వెళ్తాడు, అంటే ఇంటర్వ్యూకి అయితే వెళ్తాడు, ఫెయిల్ అయ్యి వస్తాడు గైస్. మూడోసారి కూడా ఫెయిల్ అయ్యి వస్తాడు. అయితే మమ్ముట్టి గారు ఉంటారు రాలో. అయితే తనది సిస్టమ్ మొత్తం హ్యాక్ చేస్తాడు గైస్. అలా మమ్ముట్టి గారిని కలుస్తాడు హీరో. ఆ హ్యాక్ చేయడం వల్ల ఆ రా వాళ్ళు వచ్చి హీరోని అయితే పట్టుకుని పోతారు. అలా మమ్ముట్టి గారిని కలుస్తాడు. ఎలానో ఇంటర్వ్యూస్లో అటెండ్ చేసి ఫెయిల్ అవుతున్నందుకు ఇలా చేసి మమ్ముట్టి గారిని కలిసి ఎలా అయినా రాలో వెళ్ళాలని హీరో అయితే అనుకుంటాడు గైస్. ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ పరిచయం అవుతుంది, లవ్ స్టోరీ సాగుతూ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మమ్ముట్టి గారు అయితే హీరోకి ఒక మిషన్ అయితే ఇస్తారు గైస్. అంటే విలన్స్ ఒక మిషన్ అయితే మన ఇండియా మీద ఒక దాడి అనేది చేయాలని ఒక పెద్ద మిషన్ అయితే పెడతారు గైస్. అయితే దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి, నువ్వు వెళ్ళాలి మిషన్ కానీ, నీ వైల్డ్ తలమే అంటే నీ వైల్డ్ నెస్సే ఈ మిషన్కి నీళ్ళంటూ కరెక్ట్ అని మమ్ముట్టి గారు అయితే అఖిల్ని పంపుతారు గైస్. అయితే హీరో వెళ్తాడు, ఒక గ్యాంగ్లో చేయమని చెప్తారు. అయితే హీరో వెళ్ళాక అక్కడ మమ్ముట్టి గారు చెప్పినట్టు చేయకుండా తనకు నచ్చినట్టు ఆ గ్యాంగ్ని మొత్తం లేపేసి తనకు నచ్చినట్టు అయితే హీరో చేస్తారు గైస్. మమ్ముట్టి గారు మాట వినకుండా తనకు నచ్చినట్టు మిషన్ అయితే ముందుకు తీసుకెళ్తాడు. అయితే మమ్ముట్టి గారు హీరో మీద అయితే పగ పెంచుకుంటారు గైస్, అంటే తన మాట వినలేదని. మరి ఇది ఎక్కడ దాకా వెళ్ళింది? మరి హీరో మళ్ళీ మమ్ముట్టి గారు చెప్పినట్టు ఆ మిషన్ని పూర్తి చేస్తాడా? మళ్ళీ మమ్ముట్టి గారు హీరో మాట వినలేదు కదా, మరి హీరోని ఏం చేశారు? మళ్ళీ విలన్ దాకా హీరో వెళ్ళాడా? ఆ మిషన్ని పూర్తి చేశాడా? విలన్స్ ఏదైతే మిషన్ అయితే అనుకున్నారో ఇండియా మీద, ఆ మిషన్ హీరో ఆపాడా? మరి క్లైమాక్స్లో ఏం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం అంతగా ఇంప్రెస్ చేయలేదు గైస్. స్టార్టింగ్లోనే హీరో ఇంట్రడక్షనే ఫస్ట్ అఖిల్ది ఏదైతే ఇంట్రడక్షన్ ఉంటుందో అదే చాలా బ్యాడ్గా, అంటే హీరోకి ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అంత సెట్ కాలేదు గైస్. ఆ వైల్డ్నెస్ అనేది క్యారెక్టర్ అయితే అంతగా ఇంప్రెస్ చేయలేదు. అఖిల్ చాలా బాగా చేశారు, కానీ అది ఓవర్ ద టాప్ అయిపోయింది, అది యాటిట్యూడ్ కానీ క్యారెక్టర్ కానీ. ఇంకోటి హ్యాక్ చేసినప్పుడు మొత్తం రా హీరోని పట్టుకొని వెళ్ళడానికి రా ఏజెంట్స్ మొత్తం వస్తారు. అంతమంది అవసరం, అంటే ఒక హ్యాకర్ని పట్టుకోవడానికి ఇంతమంది అవసరమా? నాకు అలాంటి సీన్స్ కొద్దిగా అనిపించాయి. ఇంకోటి ఫైట్ సీన్ అయితే ఉంటుంది గైస్ ఇంటర్వెల్కి వచ్చే ముందు. అదైతే చాలా అసలు ఎలా తీశారు, అసలు ఎలా తీయాలనిపించింది ఆ ఫైట్ సీన్ నాకు అర్థం కాలేదు. చాలా అంటే ఆ క్యారెక్టర్ తగ్గినట్టు ఫైట్ సీన్ డిజైన్ చేసినట్టు అసలు సెట్ కాలేదు గైస్. ఒకటి హీరోయిన్ అయితే విలన్స్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు, అంటే హీరోయిన్ ఏడిపిస్తారని హీరో అయితే వెళ్ళి ఆ విలన్కి అయితే వార్నింగ్ ఇస్తారు. ఆ సీన్ అయితే చాలా బాగుంది గైస్. ఒకటే మూవీలో నాకు నచ్చింది. క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత 2-3 సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా ఎండ్ ఎలా చేశారంటే మళ్ళీ పార్ట్ 2 అన్నట్టు ఎండ్ చేశారు. హీరో అంటే క్లైమాక్స్ అయితే తెలిసిపోతుంది. మూవీ అయితే అంతగా ఇంప్రెస్ చేయదు గైస్. కానీ OTT కాబట్టి ఎవరైతే మిస్ అయ్యారో ఏజెంట్ మూవీని వాచ్ చేయండి గైస్. సాంగ్స్ కూడా ఎలా అంటే సిచ్యువేషన్ తగ్గట్టు రావు. నాకు ఫస్ట్ సాంగ్ ఒకటి బాగా నచ్చింది గైస్, మిగతా అంత బాగాలేదు. కానీ ఆ సాంగ్ అయితే ఫస్ట్ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. మూవీ అయితే అలా చూసేయచ్చు, ఎందుకంటే OTT కాబట్టి వాచ్ చేయని వాళ్ళు చేయండి గైస్. ఈ మూవీ గురించి వెయిట్ చేసేవాళ్ళు. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 2.75. అది కూడా అఖిల్ గారు యాక్టింగ్ గురించి చేస్తున్నాను. ప్లస్ అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి గైస్. కానీ ఓవరాల్ ద మూవీ అయితే అంతగా ఇంప్రెస్ చేయదు గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.